ఈరోజు వాతావరణం ఒకసారి పరిశీలిస్తే ఈరోజు మనం మార్నింగ్ సమయంలో మనకి వర్షాలు అనేవి వ్యాపించే అవకాశం అయితే అక్కడక్కడ మాత్రమే కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుత సమయంలో మనకి ఖమ్మం పరిసర ప్రాంతాలు అలాగే మనకి ఏలూరు పరిసర ప్రాంతాల్లో మనకి ఇప్పుడిప్పుడే మేఘాలు అనేవి వ్యాపించి మరి కొద్దిసేపట్లో మనకి కృష్ణా, గుంటూరు అలాగే విజయవాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ జిల్లాలకు అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి యథావిధిగా ఎండల తీవ్రత అనేది మనకి 40 degrees నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత సమయంలో మనకి ఖమ్మం అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలకు మనకి ఇప్పుడిప్పుడే మేఘాలు అనేవి వ్యాపించి భారీ మేఘాలను విస్తరించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల ఈ జిల్లాలకు విస్తరించే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి నిన్నటి రాత్రి సమయంలో మనకి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదవుతుంది. అలాగే ఈరోజు కూడా మనకి తిరుపతి పరిసర ప్రాంతాలు అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాలు అలాగే బాపట్ల పరిసర ప్రాంతాలు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి ఈ జిల్లాలకు కూడా వ్యాపించే అవకాశం అయితే ఈరోజు వాతావరణ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు ఉదయం సమయంలో మనకి కృష్ణా, విజయవాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవుతాయి. యథావిధిగా ఎండల తీవ్రత మాత్రం నమోదవుతుంది. కానీ రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే రేపు కూడా మనకి యథావిధిగా ఎండల తీవ్రత అనేది 40 degrees చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి రేపు విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. జూన్ 11 నాటికి మనకి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ప్రభావం మొదలవుతుంది. ఆ ఉపరితల ఆవర్తనం వచ్చేసి మనకి జూన్ 12 నాటికి ఒక అల్పపీడనంగా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ అల్పపీడన ప్రభావంతో మనకి అన్ని కోస్తా జిల్లాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అవి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. మనకి జూన్ 12, 13, 14, 15, 16 తేదీలో మనకి విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే 100% ఖచ్చితంగా నమోదవుతాయి. కాబట్టి మనకి ఈరోజు ప్రస్తుత వాతావరణంలో మనకి ఉదయం సమయంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, పశ్చిమ గోదావరికి వర్షాలు ఉంటాయి. ఈరోజు సాయంత్రం సమయంలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాలకు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి విస్తారంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే ఎదురుగాలులతో నమోదవుతాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు జోరెందుకునే అవకాశం అయితే పూర్తిగా 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి జూన్ 12 నుంచి మనకి విస్తీర్ణంగా వర్షాలు నమోదవుతాయి. 11న మనకి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. ఉపరితల ఆవర్తనం వచ్చేసి మనకి జూన్ 12 నాటికి ఒక అల్పపీడనంగా మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఆ అల్పపీడన ప్రభావంతో మనకి విస్తీర్ణంగా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి తీవ్రమైన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కోస్తా వెంబడి భాగాల్లో నమోదయ్యే అవకాశం 100% అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అల్పపీడనం వచ్చేసి మనకి మచిలీపట్నం అలాగే ఏలూరు అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు, విశాఖపట్నం పరిసర ప్రాంతాల మీద విస్తరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.